రెండవ తిమోతి రాసిన పత్రిక 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. మరోసారి చదువుకోండి, మంచి మాట. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ప్రేమ నిలవాలరా, నేటి దినాలలో ప్రపంచంలో ప్రజలందరికీ అనేక ప్రశ్నలతో అనేక సమస్యల ద్వారా సతమతమవుతూ అనేకులు ఉన్నారు. ప్రేమ లేని వల్ల కొన్ని విషయాలకి జవాబు లేక, కొన్ని విషయాలకి ఆన్సర్ దొరకక సతమతమవుతున్నారు. కొందరు అనేక పరిస్థితుల్లో ఉండి దిగులు చెందుతూ ప్రశ్నలకి ఆన్సర్లు వెతుకుతూ బ్రతుకుతున్న వారు ఉన్నారు. సమస్యలకు భయపడి నేటి సమాజంలో వస్తున్న అనేక విషయాలను చూసి, మనిషిని చూసి, మనిషి బాహుబలమును చూసి అనేకులు భయపడుచు బ్రతుకుతున్నారు. ఇక్కడ కూర్చున్న మనందరూ కూడా ఏదో ఒక భయము ఉండే ఉంటుంది. ప్రేమ నాకు భయం లేదుగా నేను ఉన్నానయ్యా, నాకు ఏ భయం లేదు, ధైర్యంతో ఉన్నానయ్యా అని చెప్పగలరు ఎవరన్నా? చెప్పలేరండి. అందరికీ ఒక్కొక్క రీతిగా భయం ఉంది. కొందరికి మనుషులు చూసి భయం ఉంది, లోకంలో జరిగే విషయాలను చూసి భయం ఉంది, లోకంలో యుద్ధాలు జరుగుతున్న యుద్ధాలు విన్నప్పుడు కొందరికి భయం అవుతుంది, ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కొందరికి భయం వేస్తుంది. అయ్యో నా ప్రాంతంలో జరిగితే ఇబ్బంది కదా. కుటుంబ సమస్యలకు భయపడేవారు ఉంటారు, భార్యను చూసి భయపడేవారు కొందరు ఉంటారు, భర్తను చూసి భయపడేవారు ఉంటారు. ప్రేమ తల్లిదండ్రికి ఒక భయము, పిల్లలు ఎక్కడ చెడిపోతారేమో, పిల్లలు ఎక్కడ పాడైపోతారేమో అనే భయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా భయం ఉంది. అందరికి ఒక భయం ఉందండి, అందరికి ఒక భయం ఉంది. ఏ భయమో చెప్తారా? మరణం అనే భయం. అందరికీ ఒక భయం ఉంది, మరణం అనే భయం. ప్రేమ దేని వల్ల? మరణం అనగానే సంతోషం రాదు, మరణం అనగానే ఫేస్ లో అట్రాక్షన్ రాదు, ఫేస్ మారిపోతుంది. ప్రేమ దేని వల్ల? స్థితిగతి మారిపోతుంది. ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, హాస్పిటల్ పడ్డామనుకోండి, అయ్యా దాదాపుకుంటే నువ్వు 1 నెలలోనో 2 నెలలోనో చనిపోతావు అన్నాడు అనుకోండి, ఆయన ఎలా ఉంటాడు? సంతోషంగా ఉంటాడా? ఆనందంతో ఉంటాడా? దిగులు చెందుతూ, అయ్యా ఎందుకు ఈ ఒక శిక్ష నాకు వేసావు? వెంటనే మనకు అందరికి ఆ టైంలో గుర్తుకొచ్చేవాడు ఎవరు తెలుసా? ఆయన గుర్తుకొస్తాడా? తల్లిదండ్రులు గుర్తుకొస్తారా? సమాజం గుర్తుకొస్తుందా? నువ్వు సంపాదించిన డబ్బు గుర్తుకొస్తుందా? నువ్వు ఆస్తిపాస్తులు అంటున్నావే, ఆస్తిపాస్తులు గుర్తుకురావు. గుర్తొచ్చేది సర్వశక్తుడైన దేవుడే అండి. ఏదో భయంతో మనం ఎలా ఉంటాం తెలుసా? తిరిగి వారిగా జీవిస్తూ ఉంటాం. కొన్ని విషయాలు మన ఎదురు నిలబడ్డప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నప్పటికీ పిరికితనం అనే తత్వంలో మనము ఉండిపోతాం. ప్రేమ వల్ల దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. అయితే మరి పిరికితనం ఎందుకు వస్తుంది? దేవుడు ఏమంటున్నాడు? ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడంట. పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. కానీ మనం పిరికితనంలో బ్రతుకుతున్నామంటే, భయపడుచు బ్రతుకుతున్నామంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ పిరికితనం? ఈ పిరికితనము జనకుడు ఎవరు?
పిరికితన ఆత్మని ఇవ్వలేదండి. మరి ఎలా వచ్చిందయ్యా అంటే సాతాను ద్వారా వచ్చింది. దీనికి జనకుడు ఎవరంటే సాతాను. బైబిల్ చెప్తుంది పిరికితనము ఒక పాపముతో సంబంధం. పిరికితనం ఏమన్నా పాపముతో సంబంధం. నిన్ను పాపములో పొడివేస్తుంది, నీ జీవితాన్ని చెదరగొడుతుంది, నీ జీవితాన్ని అతలకొతలం చేస్తుంది, నువ్వు దేవునిలో ముందు కొనసాగకుండా నిన్ను ఆపివేస్తుంది. ప్రేమైన వల్ల సమాజంలో నేటి ప్రకృతిలో మొదటి మానవుడిగా పుట్టిన ఆదాము అవ్వలు ప్రేమైన వల్ల వారు పాపం చేసిన వెంటనే వారికి వచ్చిందేమో తెలుసా? పిరికితనము. దాక్కున్నారు. మొదటిగా వారికి వచ్చిందేమో తెలుసా? పిరికితనము. భయపడ్డారు. పాపం చేసిన వెంటనే భయం వచ్చేసింది వాళ్ళకి. అన్ని దినముల వరకు దేవుడు వస్తున్నాడు, సావాసంతో ఉన్నారు, నేరుగా ఎదుర్కొంటున్నారు, దేవునితో నేరుగా సంభాషణ చేస్తున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు, దేవునితో సంభాషణ చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో, ఎప్పుడైతే ఆ పాపంలో పడిపోయారో, తినకూడదని పండు తిన్నారో, వెంటనే వారిలో ఏమొచ్చిందో తెలుసా? మొదటిగా పిరికితనము, పిరికితనము, పిరికితనము. భయపడే ఆత్మ, భయము ఆత్మ ప్రమేయం వల్ల. దేవుడు మనకు ప్రేమయు శక్తియు ఇంద్రియాలు ఏదైనా సమస్య అయినా, ఇరుకైనా, బాధైనా వస్తే ఇంద్రియ నిగ్రహం కలిగి ముందుకు వెళ్ళే ఆత్మ ఇచ్చాడు, కానీ పిరికితనముగా ఆత్మని ఇవ్వలేదు. ఈ పిరికితనము జనకుడు ఎవరంటే సాతాను ప్రమేయం వల్ల. ఈ భయానికి కారణం ఎవరో తెలుసా? సాతాను. ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ దేవునిలో నుండి వచ్చింది. పాపము చేయకుండా ముందు ఆదాము అవ్వలు నేరుగా వచ్చేవారు, ధైర్యంతో వచ్చేవారు, ప్రేమ కలిగి సంభాషణ చేసేవారు, గొప్ప శక్తి కలిగి జీవించారు. భూమిపై ఉన్న సమస్త జీవులకు పేరు పెట్టడం అంటే తీసా? మీరు పెట్టగలరా? 10 పేర్లు చెప్పండి. చెప్పలేరండి మీరు. టక 10 పేర్లు చెప్పండి చూద్దాం. 10 పేర్లు చెప్పలేము మనం. టక ఫాస్ట్ గా చెప్పాలండి. కానీ 86 లక్షల జీవరాశులు సైంటిస్టులు ఉన్నారే, ఆ 86 లక్షల జీవరాశులకు పేరు పెట్టిన వారు ఎవరో తెలుసా? ఆదాము ప్రేమ. ఎంత శక్తి చూడండి. ఆ ఏదేను తోటని అంతయు చేతికొచ్చేవాడు ఎవరో తెలుసా? ఆదాము ప్రేమ. గొప్ప ప్రేమ, గొప్ప శక్తి. ఏ సమస్యైనా ధైర్యంగా ముందుకు వెళ్ళే ధైర్యాన్ని దేవుడు మనకు ఆత్మను దయచేశాడు. కానీ సాతాను నుంచి వచ్చింది ఈ పిరికితనం ప్రేమ వల్ల. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. 8వ అధ్యాయం 15వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15. త్వరగానే నేను ముగిస్తానండి. చక్కటి అంశం మీకు వివరిస్తాను. దయచేసి ఓపికతోను శ్రద్ధ కలిగి వాక్యం వినండి. ఎలాగనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేరు, కానీ ఏ ఆత్మను పొందామయ్యా? దత్తపుత్ర ఆత్మని. దాసి ఆత్మ మనలో లేదు, దాసత్వం ఆత్మ లేదు మనలో. దత్తపుత్ర ఆత్మ ఉంది. అంటే నేరుగా ఆయన ఆత్మనే మనకి ఇచ్చాడు. ప్రేమ వల్ల మనలో ఉన్న ఆత్మ ఎవరో తెలుసా? దేవుని నుంచి వచ్చింది. దేవుని నుంచి వచ్చిన ఆత్మను దయచేశాడు. మరోసారి చదవమా. ఎలాగనగా మనము భయపడుటకు మీరు భయపడుతున్నారే, దాసపు ఆత్మ మీలో లేదు. మీకు ఏ ఆత్మ ఇచ్చాను తెలుసా? దత్తపుత్ర ఆత్మ ఇచ్చాను. అందుకే మీరు ఏమంటున్నారు చెప్పండి? ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని దేవునితో మాట్లాడుతున్నాం, మొరపెడుతున్నాం. ప్రేమ వల్ల దేవుని ఆత్మ ఉంచాడు కాబట్టి ఆయన మనం ఏమయ్యాము? పిల్లలయ్యాం. ఆయన మనం తండ్రి అయ్యాడు. మనం ఎప్పుడు ప్రార్థనలో ఎల్లప్పుడు తండ్రి, దేవా, అబ్బా అని మనం మొరపెడుతున్నామంటే మనలో ఉన్న ఆత్మ ఏది? దత్తపుత్ర ఆత్మ.
భయపడుచున్న ప్రతి వారు దేవుని ఆత్మను లేరు ప్రవేశించిన వాళ్ళు. పిరికితనము గల ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు దీనికి జరుగుడు? సాతాను ప్రవేశించిన వాళ్ళు. పిరికితనము పాపం అంటే పాపమే, భయము పాపం అంటే పాపమే. అవి నిన్ను మోసిస్తాయి, అవి నిన్ను పాపంలో పడేస్తాయి. దేవుని నుంచి నిన్ను ఏం చేస్తాయి తెలుసా? దూరం చేస్తాయి. వెంటనే వారు భయం వచ్చేసిందండి, భయం వచ్చేసింది, దాక్కున్నారు, దేవుని నుంచి దూరం అయిపోయారు. దేవుడు ఆ ఏదైనా తోటలో వచ్చి వెతుకుతున్నాడు. ఆడమా ఎక్కడా 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 ఎక్కడున్నావయ్యా? దాక్కున్నాడు. తిరిగి తన ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? భయం ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? దేవుని నుంచి మనల్ని దూరపరుస్తాడు. దేవునితో ఉన్న ఒక బంధం ఉందే విడగొడుతుంది. పిరికితనము ఆత్మ మనకి ఇవ్వలేదు. దేవుడు ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహముల ఆత్మనిచ్చాడు. కీర్తన భక్తుడు చక్కటి మాట మాట్లాడుతున్నాడు. చూడండి, దావీదు గారు చక్కటి మాట రాస్తున్నారు. 118వ కీర్తన 118వ కీర్తన 118వ కీర్తన 118వ కీర్తన 6వ వచనం యెహోవా నా పక్షమునుండగా నేను భయపడను, నరులు నాకేమి చేయలేరు. ఈ దినాలలో మనకేముంటుందంటే ప్రేమ లేని వాళ్ళరా, వారు ఏమైనా చేస్తారేమో, నాకేమైనా అవుతారేమో. దావీదు గారు అంటున్నారు, దావీదు గారు గొప్ప యుద్ధవీరుడు అండి. దావీదు గారు గొప్ప యుద్ధవీరుడు. ఒక్క కత్తితో దాదాపు కంటే 10,000 మందిని చంపగలిగిన సమర్థులు ప్రేమ లేని వారు. చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు అందరికి అద్దరు పుట్టిపోయింది. ఎవరిని చూసి? దావీదును చూసి. అంత గొప్ప వీరుడు. దావీదు కూడా భయపడ్డాడు. ఏ భయపడ్డాడు తెలుసా? ఎక్కడ శత్రువులు వచ్చి నన్ను హతమారుస్తారేమో, ఎక్కడ నా పైన పడి నన్ను చంపుతారేమో. ఎందుకంటే దాదాపు కంటే అప్పటికే చాలా దేశాలను ఆక్రమించుకున్నాడు. ప్రేమ దేని వల్ల స్వతంత్రించుకున్నాడు. అనేక రాజులను చంపేశాడు, అనేక మందిని చంపేశాడు, పట్టం పెట్టుకున్నాడు. ప్రేమ దేని వల్ల దేవుడు సెలవిస్తూనే చేశాడు అన్ని. నాకు భయం వచ్చేసింది. ఇంత రక్తాన్ని కళ్ళ చూసిన నేను నన్ను ఎవరైనా చంపుతారేమో, నన్ను ఎవరైనా హతమారుస్తారేమో భయం వచ్చేసింది. భయం వచ్చిన వెంటనే దాన్ని అనగా ఏమంటున్నాడు చూడండి, యెహోవా నా పక్షాన ఉండగా నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. ఈరోజు మనందరూ కూడా అనేక సమస్యల ద్వారా, అనేక విషయాల ద్వారా, అనేక బాధల ద్వారా మనం కూడా బాధతో పిరికితనం కలిగి, అయ్యో నేను వెళ్తే ఏమని అంటారేమో, అక్కడే నిలిచిపోయాం. ప్రేమ దేవత పిరికితనము యోధుడి యొక్క లక్షణం ఏమాత్రము కాదు. యోధుడికి ఏ లక్షణం ఉందో తెలుసా? 10,000 మంది ఎదురున్నా ఒక్కడే ఆయుధం లేనప్పటికీ ఇద్దరిని చంపి వీరమరణం పొందుకోవాలని ఆలోచిస్తాడు. కానీ పిరికివాడు ఆగిపోతాడండి. ఒక యుద్ధంలో రాజు పారిపోయాడంటే అర్థం తెలుసా? వాడు బ్రతికుండి కూడా చచ్చిన శవంతో సమానం అంటే. చనిపోయిన పర్లేదు, వీరమరణంగా చనిపోతాడు. చూడండి, యుద్ధం ఎదుర్కొని యుద్ధం చేశాను చనిపోతాం. వాడు ఏమంటారు తెలుసా? వీరమరణం పొందిన యోధుడు అంటారు. ప్రయత్నం వల్ల పిరికితనము చేతగాని వాడిలో ఆయుధం. పిరికితనము చేతగాని వాడి చేతిలో ఆయుధం ఉండేది. సాధారణ వాడు ఏం చేస్తాడు తెలుసా? వెనక్కి వెళ్ళిపోతాడు. సాధారణ వాడు ఏం చేస్తాడు? అక్కడే ఉండిపోతాడు, బలహీనతగా పడిపోతాడు. పిరికితనం నేను బలహీనత పరుస్తుంది, నేను ముందుకు వెళ్ళడానికి మీకు స్థానం ఉండదు. ప్రేమ పిరికితనం కలిగిన ఒకరు ఉన్నారనుకో, మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? తాడు వేసి లాగుతుంది. ప్రేమ సామెతలు 29:25 వచనం, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. ఏమొస్తుంది?
పిరిగితనం కలిగి జీవించారా? భయపడ్డారా? అంటే మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మిమ్మల్ని మీరు ఉరికి అప్పగించుకుంటున్నారు. పిరిగితనము పాపములో పడివేస్తుంది. పిరిగితనము ఎడబాపుతుంది. పిరిగితనము నిన్ను వెనక్కి నెట్టుతుంది. పిరిగితనము నిన్ను ముందుకు సాగని ముందు ప్రేమ దేని వల్ల ఉరి తెచ్చుకుంటున్నాం. పిరిగితనం కలిగి జీవించామనుకో అంటే ఎక్కువ టెన్షన్ చేసి, ఎక్కువ ఆలోచన చేసి, సమస్యలు ఉన్నాయి లాస్ట్ కూడా ఏం ఆలోచన వస్తుంది తెలుసా? ఏ ఆలోచన వస్తుంది చెప్పండి? ఈ బ్రతికితే ఒక్క పోతే పోయి చాలా చస్తే బాగుంటుందేమో, నమ్మదేమో దొరుకుతుందేమో ఆలోచన వస్తుందా? భయపడ్డావనుకో, సమస్యలు చూసి భయపడ్డావనుకో, మనుషులు చూసి భయపడ్డావనుకో, పిరిగితనంలో నీలో ఉందనుకో, నీలో వచ్చే ఆలోచనలు ఏమో తెలుసా? జీవితం ఉంటే ఎంత పోతే మరణానికి తీసుకువెళ్తుంది. పిరిగితనం ఎక్కడ తీసుకువెళ్తుంది తెలుసా? మరణానికి దాన్ని తీసుకువెళ్తుంది. అక్కడ అంటున్నాడు చూడు భక్తుడు సొలొమోను అంటున్నాడు, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. భయపడి పిరికితనంలో ఉన్నామనుకో ఏం తెచ్చుకుంటున్నావు తెలుసా? మరణాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఉరి, పిరికితనం ఒక ఉరి లాంటిది. ఆ పిరికితనంలో ఉండిపోయావా, ఆ పిరికితనంలో నువ్వు నిలబడిపోయావనుకో అది ఒక ఉరిలా మారుతుంది. ప్రేమ దేవల్ల నిన్ను చంపుతుంది, ఆత్మహత్యకు ఉరి తీస్తుంది, నిత్య నరకానికి నడిపిస్తుంది. ప్రేమ దేవల్ల పిరికితనము పాపములో ఒక స్వభావము. ప్రేమ దేవల్ల పిరికితనము పాపములో ఒక స్వభావం. భయపడుట పాపంలో ఒక స్వభావం. ప్రేమ దేవల్ల ఒకరే ఎవరు భయపడ్డారండి? ఒకరు ఎవరైనా భయపడతారా? తప్పు చేస్తేనే భయం వచ్చేస్తుంది మనిషికి. తప్పు చేసిన అంటే మనకి ఏమొచ్చేస్తా? భయం వచ్చేస్తుంది. ఆ భయంలోనే నిలబడిపోయావనుకో, ఆ పిరికితనంలో నిలబడిపోయావనుకో అది నీకు ఉరిగా మారుతుంది. ఏం మారుతుందమ్మా? ఉరిగా మారుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ ఆలోచన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ ఆలోచన. ఇది ముగిస్తానండి, కొన్ని నిమిషాలు మాత్రమే. దేని గురించి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. కష్టం రాగానే, బాధ రాగానే, హింస రాగానే పిరికితనం కలిగి జీవించదు. భయపడదు. దేవునికి మొరపెట్టు, ప్రార్థించు. ఆ సమస్య నుంచి గడ్డకయ్యవాడు సమర్థుడు ఎవరు తెలుసా? నా దేవుడు. ఈ లోకాన్ని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ లోకంలో ఉన్నవాడు ఆ సమయానికి సహకారంగా ఉండొచ్చు, ఈ లోకంలో ఉన్నవాడు ఆ సమయంలో నీతో ఉండొచ్చేమో, కానీ నిరంతరం నీతో సాహసం కలిగి ఎటువంటి పరిస్థితుల్లో అయినా నీతో ఉన్నవాడు ఎవరు తెలుసా? దేవుడు. ప్రేమ దేవుడు నీతో పాటు ఉంటాడు. కీర్తనలు 23 4 23వ అధ్యాయం 4 కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4 గాఢాంధకారపు లోయలో నీవు సంచరించినను ఏ అపాయము భయపడను. ఎందుకో తెలుసా? ఎందుకో? నీవు నాకు ఎవరు నాకు తోడే ఉన్నారు? దేవుడు నాకు తోడుండగా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, అంధకారంలో నేను ఉండినను. అనేక సమస్యలైనా ఎదురు ఉన్నప్పటికీ, అనేక హింసలైనా ఎదురు ఉన్నప్పటికీ, మరణకరమైన బాధలు, మరణకరమైన వ్యాధి నాతో నా ముందు నిమ్మడినా కూడా నేను ఏం తెలుసా? భయపడను. ఎందుకో తెలుసా? యెహోవా నాకు తోడై ఉన్నాడని దావీదు గారు మాట్లాడుతున్నారు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? కష్టం రాగానే, నష్టం రాగానే, బాధ రాగానే కృంగిపోతున్నాను. నా బ్రతుకు ఇంతే, నేనేం చేయలేను. దేవుడు అంటున్న మాట ఏమో తెలుసా? లే, నిలబడు. నువ్వు లే, నిలబడు. నడిపించే సమర్థులను నేను.
బాధ వచ్చిందని కురిగిపోతండి, కష్టం వచ్చిందని నిలబడిపోతండి, ఉరిగా మారుతుంది. ఏగా మారుతుందయా? ఉరిగా మారుతుంది. ఆ కష్టంలో నువ్వు ఆత్మతో గురి అవుతావు, ఆ బాధలోనే నువ్వు పాపంలో పడిపోతావు. ఆ బాధ నేను ఎక్కడ తీసుకొస్తుంది తెలుసా? ఆ పిరికితనం ఎక్కడ తీసుకొస్తుందంటే నేను నరకానికి తీసుకెళ్తుంది. బ్రహ్మదేవాల గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడలేదు. ఎందుకో తెలుసా? సర్వశక్తుడైన దేవుడు నా కళ్ళకు. మనందరికీ కూడా సర్వశక్తుడైన దేవుడు ఉన్నాడా లేదు? మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఎవరిని మొరపెడుతున్నాం? దేని వల్ల? పిరికితనం, పాపంలో పడివేస్తుంది, నిన్ను మోసగిస్తుంది, నిత్య నరకానికి నడిపిస్తుంది. పిరికితన ఆత్మను మనలో ఉండకూడదు, భయపడకూడదు. మనిషి సాధ్యమే, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, ఆరోపణలు వస్తాయి, నిందలు వస్తాయి. మనిషి అనబడిన ప్రతి ఒక్కరికి శోధనలు తప్పవండి, బాధలు తప్పవు, ఇరుకులు తప్పవు. ప్రేమ దేని వల్ల? ఇవన్నీ మనిషికి సాధ్యమే. నాకు వస్తున్నాయి, నీకు వస్తున్నాయి. సమాజంలో ఉన్న వారందరికీ సమస్యలు, ఏదో సమస్య, ఏదో ఒక బాధ వెంటాడుతూనే ఉంది. ఆ సమస్యలోనే నిలబడిపోయావా? ఆ సమస్యలోనే నువ్వు ఉండిపోయావు అనుకో, అది నీకు ఊరిగా మారుతుంది, నేను వెనక్కి నెట్టుతుంది. కాబట్టి ఎవరిని ఆశ్రయించండి, ఎవరిని మొరపెట్టండి. దేవుడు అంటున్నాడు, మీ అందరికీ ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహంగా ఆత్మనిచ్చాను. ఆ ధైర్యంతో బ్రతకండి. సంఘం మీ అందరికి తెలియజేస్తున్నాను, సమస్యలు వచ్చినప్పుడు భయపడద్దండి, బాధలు వచ్చినప్పుడు భయపడద్దండి, నిందలు వచ్చినప్పుడు భయపడద్దండి. ధైర్యంగా నిలబడండి, ఎవరి పైన ఆధారపడండి. దేవుడు నడిపించే సమర్థుడు. ప్రేమ అదే రాసిన చూడండి, అదే 22 భయపడకూడదని మనం విన్నామంతా. తిరిగితనం కలిగి ఉండకూడదను. మన భయం యాతనిపై ఉండాలి. ఏ విషయంలో భయపడాలో వాక్యం తెలియజేస్తుంది చూడండి. మనమందరం ఈ లోక విషయంలో భయపడుతున్నాం, ఈ లోకంలో ఉన్న సమస్యలను చూసి భయపడుతున్నాం, ఈ లోకంలో వచ్చే హింసలను చూసి భయపడుతున్నాం, ఈ లోకంలో వచ్చే అనేక విషయాల నుంచి భయపడుతున్నాం. నిజంగా మనం ఏ విషయంలో భయపడాలో తెలుసా? ఏ విషయంలో భయపడాలో తెలుసా? మరియు ఆత్మను చంపనేరగా దేహమునే చంపు వారికి భయపడకండి, కానీ ఆత్మని దేహమును కూడా నరకములో నశింపజేయడానికి మిక్కిలి భయపడండి. ఈ లోక సమస్యలు చూసి భయపడదండి. ఈ లోకంలో అనేక సమస్యలు, ఇరుకులు, శోధనలు చూసి భయపడకండి. నిజంగా మీరు ఏ విషయంలో భయపడాలో తెలుసా? పాపము నిమిత్తం భయపడండి. అయ్యో నేను ఎక్కడ పాపం చేస్తున్నాను భయపడండి. అయ్యో నేను ఎక్కడ దేవుని విషయంలో తప్పిపోతున్నాను భయపడండి. అయ్యో నేను ఎక్కడి దేవుని దూరం అయిపోతానేమని భయపడండి. అయ్యో ఎక్కడైనా ఆత్మిక విషయంలో తక్కువ వాడు అయితేనేమని భయపడండి. దేవుడు సంపువాడి నిమిత్తం భయపడద్దండి. ఎవరు భయపడాలో తెలుసా? నీ ఆత్మను, ధైర్యమును నరకంలో వేసి కాల్చేవాడికి భయపడండి, మిక్కిలి భయపడండి. నిజంగా మనం ఏ విషయాలు భయపడాలో ఆ విషయాలు భయపడమండి. పాపం చేసినప్పుడు మనకు భయం ఉండదు, ధైర్యం వచ్చేస్తుంది. పాపం చేసేటప్పుడు నిజంగా నువ్వు ఎప్పుడు భయపడాలో తెలుసా? పాపపు చూపు చూస్తున్నప్పుడు, పాపపు ఆలోచన వచ్చిన, అయ్యో నేను ఎక్కడ పాపంలో పడిపోతానేమో, దేవుని శిక్షకు పాత్రుడవుతానేమో, అక్కడ భయపడాలి మనం. సమస్యలే కాదు, నేటి సమాజంలో సమస్యలకు, నిందలకు కాదు భయపడము. నువ్వు భయపడిపోయావు అనుకోండి, చరిత్రలో నీ పేరు చెప్పడానికి కూడా ఉండదు. ప్రేమ దేని వల్ల? చరిత్రలో నిలిచిపోయిన మహనీయులు ఏమయ్యారు తెలుసా? బాధలు ఎదుర్కొన్నారు, ధైర్యంగా పోరాడారు, గొప్ప మహనీయులు. ప్రేమ దేని వల్ల? మీ అందరికి తెలిసే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీ అందరికి తెలుసు. ఆయన జీవిత చరిత్ర మీరు చదివారు. చిన్నప్పుడు ఆయన నాకు ఎందుకులే, నేను పేదవాడిని, నా తల్లిదండ్రులు చదివించగలరా, నాకు ఎందుకు పట్టిందిలే నేటి సమాజంలో అనుకుంటే ఈ దినాలలో నేను ఇలా ఉండగలమా సమాజంలో? ప్రపంచం సమస్య చూసి వెనకడిగేదండి, ధైర్యం తెచ్చుకున్నాడు. వీళ్ళందరి కోసం నేనే పోరాడాలి, నేనే కష్టపడాలి. శోధన వచ్చిందని నిలబడిపోలేదండి,
కష్టం ఉందని నిలబడిపోలేదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఈ దినాలలో బాబా సాహెబ్ అంబేద్కర్ అడ్మైర్ గా మారిపోయారు. అనేక జనాలకి, అనేక స్టూడెంట్స్ కి, అనేక యవనస్తులకి స్ఫూర్తిగా ఎందుకు మారాడో తెలుసా? కష్టాన్ని ఎదుర్కొన్నాడు కాబట్టి, నష్టమైన ఎదుర్కొన్నాడు కాబట్టి, రాత్రి పౌలు కష్టమైన నష్టమైన బాధ చదివాడు కాబట్టి ఈ దినాలలో చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిలిచిపోయారు. మహాత్మా గాంధీ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, మహాత్మా గాంధీ ఆ గోచి గుడ్డ కట్టుకొని మన కొరకు సత్యాగ్రహాలు చేయకపోతే ఈ దినాలలో మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడడం ప్రమేయం వల్ల. ఇదే అక్టోబర్ 2వ తారీఖు మనం ఏం చేసాం? మహాత్మా గాంధీ జయంతి చేసాం. ఆయన పూలమాలతో సత్కరించాం. ప్రమేయం ఎందుకు సత్కరించామో తెలుసా? గొప్ప ధనికుడండి గాంధీ అనే ఒక కులంలో పుట్టినవాడు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళంతా తెలుసు కదా. ఆ మతంలో పుట్టి, ఆ ఒక కులంలో పుట్టినవాడు ఎవరో తెలుసా? మహాత్మా గాంధీ. ప్రేమ వాళ్ళ కరమ్చంద్ గాంధీ, ఆయన నిజమైన పేరు కరమ్చంద్ గాంధీ. గొప్ప సూట్లు కలిగిన వాడు, బయట దేశంలో చదివినవాడు. కానీ నా ప్రజల కొరకు కష్టపడాలి, సత్యాగ్రహాలు చేశాడు, కొన్ని వందల కిలోమీటర్లు నడిచాడు, పోరాడాడు. కాబట్టి ఈ దినాలలో మహాత్ముడుగా మహాత్మా గాంధీ నిలిచిపోయాడు. థామస్ ఆల్వా ఎడిసన్ అందరికీ తెలుసు, బల్బు కనిపెట్టాడు. ఈ దినాలలో మనందరం బల్బు వేసుకుని ఈ వెలుగులో చిరుస్తున్నామని దానికి ఎవరో తెలుసా? మూలమిత్రుడు థామస్ ఆల్వా ఎడిసన్ అండి. 10వ క్లాస్ దాదాపు 3-4 సార్లు 10 సార్లు ఫెయిల్ అయిపోయాడు. అయ్యో నేను ఫెయిల్ని, నేను అసమర్థులను, అయ్యో నా వల్ల ఏది చాట కాదు అని తల్లిదండ్రి, తన స్నేహితులు, తన బంధుమిత్రులు అన్నప్పటికీ అవన్నీ పట్టించుకున్నాడా? పట్టించుకోలేదండి. ధైర్యంగా ముందుకు వెళ్ళాడు, బల్బును కనిపెట్టాడు, లోకానికి వెలుగునిచ్చాడండి. ఈ దినాల్లో థామస్ ఆల్వా ఎడిసన్ చరిత్రలో ఎందుకు నిలిచిపోయాడంటే, కష్టాన్ని చూసి నిలబడిపోలేదు, పిరికితనం చూసి నిలబడిపోలేదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. అందుకే చరిత్రలో థామస్ ఆల్వా ఎడిసన్ నిలిచిపోయాడు. ఏపీజే అబ్దుల్ కలాం గురించి మనందరం పాఠ్య పుస్తకాలు చదువుకున్నాం. ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నామో తెలుసా? చిన్నప్పుడు పేద కుటుంబంలో పుట్టినవాడండి అబ్దుల్ కలాం. ప్రేమ వాళ్ళ పేద స్థితిలో పుట్టినవాడు. ప్రతిరోజు పేపర్ వేసేవాడు, ఇంటింటికి అనేక పనులు చేసేవాడు. దాని నుంచి వచ్చే డబ్బుని కూడబెట్టుకొని చదువుకునేవాడు, బుక్కులు కొనుక్కునేవాడు, పుస్తకాలు కొనుక్కునేవాడు, రాత్రి పొగులు చదివేవాడు. నా స్థితిగతి మారాలి, నా తల్లిదండ్రుల స్థితిగతులు మారాలి, కష్టపడ్డాడు. కాబట్టి ఈ దినాలలో దేశానికి ఏమయ్యాడు తెలుసా? రాష్ట్రపతి అయ్యాడు. గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. దేశానికి ఎలాగైనా సేవ చేశాడు. ప్రేమ వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆయన ఫోటో ఒక స్థిర స్థాయికి నిలిచిపోయింది. ప్రేమ వల్ల కొందరు చరిత్రలో ఎందుకు నిలిచిపోయారంటే, కష్టాన్ని చూసి, బాధను చూసి, హింసను చూసి వెనకడిగేది. నష్టమైన బాధైన ఇరుకైనా చూసుకున్నామన్నా ధైర్యంగా ముందుకెళ్ళారు. కాబట్టి ఈ దినాలలో వాళ్ళందరూ మహాన్ వ్యక్తులుగా, అడ్మైరర్స్ గా, మోటివేషనల్ గా చరిత్రలో నిలిచిపోయారు. తరతరాలుగా వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నామంటే అర్థమేమో తెలుసా? ప్రపంచము ఒక ధనికుడి గురించి ఎప్పుడు మాట్లాడదండి, జ్ఞాపకం పెట్టుకోదు. గొప్పగా గొప్ప బ్రతికిన వాడి గురించి జ్ఞాపకం పెట్టుకోదు. ఎవరి జ్ఞాపకం పెట్టుకుందో తెలుసా? చరిత్ర. ఎవరి జ్ఞాపకం? ఫెయిల్యూర్ని, ఒక ఓడిపోయిన వాడిని. చరిత్రలో ఓడిపోయి నిలిచి గెలుస్తారు చూడండి, అటువంటి వారి పాఠ్య పుస్తకాల్లో నిలిచిపోతారు, ప్రపంచంలో నిలిచిపోతారు. ప్రియ సంగమా, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, ఎక్కువ వచ్చిందని నిలబడిపోతాను అక్కడే. అది నీ గుడిగా మారుతుంది. అది పాపము వంటిది. నేను పాపంలో పాడేస్తుంది. ధైర్యంగా కష్టమైన, ఇరుకైన సమస్య ఎంత ఎదురు ముందున్నా ధైర్యంగా ముందు అడిగేది. బైబిల్ అనేక భక్తులు చూస్తాం, ప్రేమ. యేసు గురించి అందరికీ తెలుసు. 12 ఏళ్ళకి తన తండ్రి నుంచి విడిపోయాడు, తన తల్లిదండ్రుల నుంచి విడిపోయాడు, అన్నదమ్ముల నుంచి ద్వేషింపబడ్డాడు, ఆ ఒక గుహలో పాడివేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. 12 ఏళ్ళకే చిన్నవాడు. ప్రేమైన తల్లిదండ్రులు దూరమయ్యాడు, అన్న నుంచి ద్వేషింపబడ్డాడు,
12 ఏళ్ళు చేయరాని పనికి, చేయలేని పనికి ఆసక్తి అయిపోయాడు, చెరసల్లో పడిపోయాడు. కాబట్టి ఈరోజు యేసేపు గురించి ఎందుకు మాట్లాడుతుంది తెలుసా? ఒకవేళ యేసేపు ఆ దినాలలో 12 ఏళ్ళకే అయ్యో నా తండ్రి దూరం అయిపోయాడు, నా అన్నదమ్ములు నన్ను ద్వేషిస్తున్నారని పిరికితనము కలిగి వెనకడిగేసిందే, మరణించిందే, ఈ దినాల్లో చరిత్రలో యేసేపు గారు నిలిచిపోయేవారా? యేసేపు గారు నిలిచిపోయేవారా? యేసేపు గారి గురించి మాట్లాడేవారు ప్రేమిదే, దావీదు ప్రేమిదేవారా? దావీదు గురించి మనం అనేక సార్లు ధైర్యానికి గొప్ప వ్యక్తి, వారియర్. దావీదు గొప్ప యోధుడండి. గొలియాతు వచ్చి, ఏ ఇశ్రాయేలు, ఎవరు లేరు, మగవాళ్ళు లేరు, మీరు మగతనం లేదు మీకు అని మాట్లాడేటప్పుడు అందరూ పౌరుషం వచ్చేసిందండి దావీదుకి. రాజు ఎక్కడున్నాడు? గుడిసెలో ఉన్నాడు. పిరికితనం కలిగి జీవిస్తున్నాడు షౌలు. పిరికితనం, అబ్బో కొడతాడేమో, చంపేస్తాడేమో, అయ్యో నాకు చచ్చిపోతానేమో, పిరికితనం కలిగి కాళ్ళు చేతులు కట్టేసుకొని వణుకుతూ ముందు మూల కూర్చున్నాడు. కానీ ఒక బాలుడు, ఒక యవనస్తుడు, వాడు అన్న మాటలకు ధైర్యం తెచ్చుకొని కోపం రోషం వచ్చేస్తుందంటే ఐరంగా ముందుకు వెళ్ళాడు. వెళ్ళినట్టు ఆ భక్తిని చూసి భయపడలేదండి. మనం ఎలా ఉంటుంది తెలుసా? ఇక్కడ అన్ని మన మాటలు ఎలా ఉంటుంటే గొప్ప గొప్ప మాటలు ఉంటాయి. అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా పడుస్తా, ముందర రాగానే వాడుగా తెచ్చిపెట్టినాయా, ఆ వ్యక్తిగా తెచ్చిపెట్టినా, ఆమెగా తెచ్చిపెట్టినా. మన జీవితాలు ఎలా ఉంటామంటే మాటలతో సరిపెడతామంటే చేతల్లో. దేవుడు అంటే నాకు అంత ప్రేమ, ఇంత ప్రేమ, దేవుడు కొరకు నాకు ప్రాణాన్ని ఇస్తా, చనిపోవడానికి సిద్ధమంటాము. ఎవరైనా వచ్చి వర్క్ పెట్టుకోండి, అయ్యా నమస్కారం ఆయన పెట్టండి అయ్యా, ఇదా నీ ధైర్యము? మన ఎక్కడి వరకు పరిమితమైపోయింది, మాటల వరకే పరిమితమైపోయింది, చేతల్లో లేదు ప్రేమ. దేవా దావీదు ఈయన చంపుతా, సున్నతి లేని వాడు ఎంతటి వాడు, నా దేవుని నామాన్ని అవమానపరుస్తారా, నేను వెళ్తాను. అరే వద్దురా నాయనా, మేమే ఇంత పెద్ద ఘటనమే బలస్తులమే, మేమే పోవాలంటే వెతుకుంటున్నాం, రాజ్యములో పోయినాడు, నువ్వేమైతే ఎవరొస్తుండవు, పోతాడు, చనిపోతావు, వద్దురా. నో, నేను పోతంతే, నేను పోతంతే, విడిచిపెట్టండి. ఆ సర్లే పోతావా, డాలు మీరు కత్తి బింది తీసుకోరా నాయన, కత్తి వద్దు, డాలు వద్దు, ఏం వద్దయ్యా, వెళ్తే ధైర్యం అంటే అది ధైర్యం, అది మగతనం. పాపాన్ని చూసి దాంట్లో పాపాన్ని చూసి పారిపో, పాపాన్ని చూసి భయపడాలి. ఈ లోకంలో జరిగే విషయాలు చూసి భయపడకూడదండి, మనుషులను చూసి భయపడద్దండి, జరిగే విషయాలు చూసి భయపడద్దండి. ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. గోలియాతులో కానీ భయపడలేదు. అయ్యో ఏమో నేను బాగానే డెవలప్ మాట్లాడుతూ కానీ ఆయన భార్య ఇంటి కానీ నిజంగా నేను భార్య ఎత్తుగా ఉన్నాడు, అబ్బాబా కత్తింతపోదు నమ్మకాలని వెనక్కి రాలేదండి. అరే సున్నతి లేనివాడా, ఎంతటి వాడు నా దేవుడి ముందు ధైర్యంగా. ఈ బాలు ఎవరు లేరా, ఈ చిన్న పిల్లలు పంపించినారే, ఎట్ట నలిపేస్తున్నాడు, రాయి నలిపేసినట్ట, గోదామ గింజ నలిపేస్తున్నాడు. సరే చూసుకుందాం, మీదనే కానీ అతను కానీ. ఈ దినాలలో సమస్యలు గోలియాతు వలె మన ఎదుట ఉంటాయి, ఇరుకులు గోలియాతు వలె మన ఎదుట ఉంటాయి. భయపడ్డావా? ఒకవేళ భయపడితే దావీదు చనిపోయేవాడండి, వెనకడిగేసి ఆ రోజు చనిపోయేవాడు దావీదు. ధైర్యంగా ముందుకెళ్ళాడు. ఆయనకి ఎవరున్నారు తెలుసా? నీకంటే గొప్పవాడు, సమర్థుడు, సృష్టినే శాసించేవాడు, సృష్టినే ఏలేవాడు, సృష్టినే తయారు చేసి నిన్ను పుట్టించింది కూడా ఆయనరా. నువ్వు ఎంత ధైర్యంగా ముందుకెళ్ళాడండి. ఒక్క రాయి ఒడిశాలని పడితే అయ్యో ఒకటే దెబ్బకి చనిపోయాడు. దానియేలు గారు చూసుకుంటే సింహంలో ఏసేట అంతే, సింహంలో వేస్తారా ఏంటి, చాలా సంతోషం నాకు. వెతుకున్నాడు, అబ్బో దాన్ని అమ్మో సింహం ఫోన్లు వేస్తాడు, సింహాలు ఫోన్లు, సింహం అంటే ఉక్కనా చీల్చి చండాడుతుంది, నన్ను చంపేస్తాను భయపడలేదు. ఆ సరే రాజా నీ మాపిద్దా, నేను మొక్కుతాను లేదండి వెంకటరాజుకి. దానియేలు గారు సింహం చూసి భయపడలేదండి. వేస్తావా ఏసై, సింహాల కంటే గొప్పవాడు నా దేవుడు. వేస్తావా ఏసై, వేసేసాడు, ప్రార్థన చేశాడండి.
సింహాలన్నీ వచ్చి దగ్గరికి వచ్చి అయిపోయాయి, కూర్చున్నాయి. తిరిగి పొద్దున రాజు చూసాడు, సింహాలనే ఉన్నాయి. కానీ అప్పుడు సర్వశక్తుడైన దేవుడు సింహాలను చూసి భయపడలేదండి. నీవు సమస్యను చూసి భయపడుతున్నావా? ఎక్కువ చూసి భయపడుతున్నావా? నిన్నే చూసి భయపడుతున్నావా? నీ లోకాన్ని చూసి భయపడుతున్నావా? నిజంగా ఏ విషయం చూసి భయపడాలో తెలుసా? పాపాన్ని చూసి భయపడాలి. నీ ఆత్మని కాల్చేవాడి గురించి భయపడండి, దేవునికి భయపడండి, దేవునికి భయభక్తులు జీవించండి, పాపానికి భయపడండి, ఈ లోకంలో జరిగే విషయానికి భయపడండి. ఎందుకంటే దేవుడు మనకు ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహముల ఆత్మ ఇచ్చాడు. ధైర్యంగా ముందుకు వెళ్తామండి. కష్టాలైన నష్టాలైన బాధలైన ఈ విషయమైనా రావచ్చు, మనిషి ఖచ్చితంగా వస్తాయి. శోధన లేని వ్యక్తికి ఎవరు ఉండరండి ప్రజలు. దేవునికి యేసుక్రీస్తు శోధన తప్పిందా? యేసుక్రీస్తు శోధన వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? యేసుక్రీస్తు శోధన వచ్చిందా లేదా? వచ్చింది కదా. యేసుక్రీస్తు అంతటి వాడికే శోధన తప్పలేదంటే నీకు నాకు తప్పుతారు, నీకు వస్తాయి, నాకు వస్తాయి, సమాజంలో నా అందరికి వస్తాయి. ధైర్యంగా ఎదుర్కొన్నాను, నిలబడాలి. శద్రక్ మేషక్ అబేద్నెగోలు మనం తెలిసి అనేక సార్లు మనం విన్నాం. అరే నన్ను మొక్కరా, నన్ను మొక్కకపోతే ఫలానా అగ్నిగుణమా వేసేయి వెతుకున్నారా? దగ్గ 7 అంతలు పక్కంత మంట కాదది, 7 అంతల మంట మండింది ప్రేమ చేయడం వల్ల. ఆ మంట చూసి భయపడ్డారా? భయపడ్డారమ్మా? భయపడ్డారా? భయపడలేదు. వేస్తావా? వేసేయి. మంట కంటే గొప్ప చాలు కలిగిన వాడు, గొప్ప వెలుగు కలిగిన వాడు, గొప్ప సమర్థుడు నా యేసు అని నమ్మారు. ధైర్యంగా ఉంది. ఏ మక్కమంటే మక్కమయ్యా. ఇశ్రాయేలు ప్రజలు అందరూ సాగిలపడ్డారు, భయపడ్డారు, అందరూ సాగిలపడ్డారు, మొక్కారు విగ్రహానికి. కానీ షద్రక్ మేషక్ అబేద్నెగోలు మీరు ముగ్గురు మంటగా ప్రాణం తీస్తారు. మీరు మక్కమయ్యా. ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు. ఒక యోధుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక రాజుకున్న లక్ష్యం ఏమో తెలుసా? ప్రాణాన్ని పరంగా పెట్టి తన రాజ్యాన్ని రక్షించుకోవడమే నిజమైన రాజునికున్న లక్షణం. ప్రేమ వల్ల కష్టమైన నష్టమైన బాధైన ఏదున్నా ధైర్యంగా ముందుకు వెళ్తాడే వాడే నిజమైన యోధుడు. ప్రేమ వల్ల శద్రక్ మేషక్ అబేద్నెగోలు ధైర్యంగా నిలబడిపోయారు. వేస్తావా? వేసేయ్యా. వేసేసారు. మండిపోయారా? కాలిపోయారా? యెహోవా నాకు తోడుండగా యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకేమి కలగదయ్యా. ఎందుకంటే నా పక్షంలో యెహోవా ఉన్నాడు, సర్వశక్తుడైన దేవుడు ఉన్నాడు, నింగి నేలను సృష్టి కలగజేసిన సమర్థుడు ఉన్నాడు, శాసించే సమర్థుడు ఉన్నాడు. వాడు నమ్మారు. ఈ దినాలలో చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న విషయాలకి బలహీనత అయిపోతున్నామంటే నిజంగా నువ్వు దేవుని పైన విశ్వాసం కలిగి ఉన్నావా? నిజంగా దేవుని పైన సంకల్పం కలిగి ఉన్నావా? నిజంగా దేవుడు అంటే నీకు భయమేనా? నిజంగా దేవుడు అంటే భక్తేనా? నిజంగా దేవుడు నమ్ముకున్నావా? నువ్వు చిన్న చిన్న విషయాలకి భయపడుతున్నావా? వ్యక్తిత్వం కలిగి జీవించు, ధైర్యంగా ముందుకు కొనసాగు, ధైర్యంగా ముందుకు కొనసాగు. 12 మంది శిష్యులండి, 12 మంది శిష్యులు గొప్ప సువార్త చేశారు. చంపుతావా? చంపేయాలి. కొందరు ఏమైపోయారు తెలుసా? రంపములతో పోయారు, కొందరు నరకబడ్డారు, కొందరు ఉల్టాగా సిలువ వేయబడ్డారు, కొందరు బాణంతో కొట్టబడ్డారండి. ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు. వారు భయపడింది ఏదనుకో తెలుసా? ఈ భక్తులు ఎందుకు అందరూ ప్రాణాన్ని సైతం ఎందుకు లెక్క చేయడం లేదు తెలుసా? వాడు భయపడింది పాపానికి, వారు భయపడింది దేవునికి, వారు భయపడింది ఈ లోక విషయాలు కాదు. అయ్యో నన్ను చంపుతారేమో, నన్ను కాస్తారేమో, నన్ను నాతో కూడా చంపుతారేమో, గొర్రెలు నన్ను చంపుతారేమో, సింహాలు నన్ను అత్తమరుస్తాయేమో. ఆ విషయాల నుంచి భయపడ్డారు. వాడు ఏ విషయాల నుంచి భయపడ్డారు తెలుసా? పాపం చూసి భయపడ్డారు, దేవుని చూసి భయపడ్డారు. అయ్యో నేను ఇప్పుడు కానీ విగ్రహానికి సాక్షిగా పడ్డాను అనుకో, ఎక్కడైనా నా ఆత్మ నన్ను శరీరం ఎక్కడ నరకంలో కాకపోతేమో అని భయపడ్డారు. నిజంగా మనం అందరము ఏ విషయం భయపడాలి తెలుసా? పాపాన్ని చూసి భయపడాలి, దేవునికి భయపడాలి, తల్లిదండ్రికి భయపడాలి, సంఘానికి లోబడాలి. ఈ విషయాల్లో భయపడరా? ఈ విషయాల్లో మీరు శ్రద్ధగా ఉండండి అయ్యా అని మేము అంటే మీరందరూ ఏ విషయాలు చూసి భయపడుతున్నారో తెలుసా? లోకంలో ఉన్న విషయాలు చూసి, లోకంలో ఉన్న విషయాలు చూసి భయపడతారు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి
ఈ లోక విరోధి ఏమి చేయలేడు. నీ పట్ల ఎవరు ఉండాలి? యెహోవా ఉండాలి, దేవుడు ఉండాలి. నీ పట్ల దేవుడు ఉన్నాడు అనుకోండి, నీ విరోధి అపాది ఏమి చేయగలదు. భక్తులందరూ వాళ్ళు అన్నమాట ఏదో తెలుసా? బ్రతుకుట క్రీస్తైతే లాభమే. చావుని లాభంగా ఇచ్చారు. మనందరం మరణం చూసి భయపడుతున్నాం, వాళ్ళు మరణం లాభంగా ఇచ్చారు. ప్రేమ వల్ల మొదటిగా మీ చెప్పాను, చావుని మనందరం ఎలా ఇచ్చాము? భయముగా ఇచ్చాము. చావు అంటే మనందరికి భయం. కానీ భక్తులను బడిన వారు ఏం చేస్తారు తెలుసా? చావుని లాభంగా ఇచ్చుకున్నారు. బ్రతుకుట క్రీస్తైతే చావు అయితే నాకు లాభంలా ఇచ్చారు. మనం మరణం చూసి భయపడుతున్నాం, అనేక సమస్యలు చూసి భయపడుతున్నాం. ప్రేమైన సంగమా, నిజంగా మీరు ఏ విషయంలో భయపడాలో తెలుసా? పాపాన్ని చూసి భయపడండి, దేవుని చూసి భయపడండి, భక్తి విషయంలో భయపడండి. అయ్యో నేను ఎక్కడ తప్పిపోతానో భక్తి విషయంలోనే భయపడండి, సంఘ విషయంలో భయపడండి, తల్లిదండ్రికి భయపడండి. ప్రేమైన వాళ్ళ నిజంగా భయం ఈ విషయంలో ఉండాలి. లోక విషయంలో ఉండకూడదు. లోక విషయంలో భయపడద్దండి, చావుని చూసి భయపడద్దండి, సమస్యలు చూసి భయపడద్దండి. భక్తులు ఏం చేస్తారు తెలుసా? బ్రతుకుట క్రీస్తైతే చావు అయితే లాభం అన్నారు. ప్రేమ నేను వాళ్ళ యేసుక్రీస్తు గొప్ప మాట ఏమో తెలుసా? ప్రయాసపడి భారము మోచున్న సమస్త జనులారా ఎక్కడికి రండి? నా ఎద్దుకు రండి. ఇక్కడ ఏముందో తెలుసా? విశ్రాంతి, సమాధానము, శాంతి ఎక్కడికి వస్తుందో తెలుసా? నా యొద్ద. ప్రయాసపడుతున్నారా? భారము మోయిచున్నారా? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనములారా నా యొద్దకు రండి, మీకేమి విశ్రాంతి. శ్రమ వచ్చిన, బాధ వచ్చిన, నాయన శత్రువులు మనకి వచ్చి మన ముందు నిలబడి విలయ తాండం చేస్తున్నప్పటికీ, సముద్రమే ఉప్పొంగి పిడుగులే మన పైన పడి అనేక విషయాలు మనం సతమతం అవుతున్నప్పటికీ మనం ఏమని ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా చావుని ఎదుర్కోవాలి, చావుని లాభంగా ఎంచాలి. ప్రేమైంది వల్ల నిలబడు, దేవుడు నేను నడిపించే సమర్థుడై ఉన్నాడు. ప్రేమైంది ఈ లోక విషయాలు చూసి మీరు భయపడ్డారా? మీరు పాపంలో పడిపోతారు, పిరికితనం మిమ్మల్ని వెనుకకు నెట్టుతారు, దేవునితో ఉన్న సావాసాన్ని మీరు కోల్పోతారు. నిజంగా ఆదాముగా వెంటనే భయపడ్డారండి, పిరికితనం కలిగి జీవించారు, భయపడ్డారు, ఆ సావాసాన్ని పోగొట్టుకున్నారు. నిజంగా నీలో పిరికితనం ఉందా? నీలో భయంకరమైన సమస్యలతో బాధపడుతున్నావు అంటే నేను అది వెనక్కి నెట్టుతుంది. భక్తులందరూ ధైర్యంగా ముందుకు వెళ్ళారు. సమస్య అయినా, బాధ అయినా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, చావైనా సంతోషంగా దేవునికి ఇచ్చారండి. ఈరోజు నేను చిన్న సమస్యలకి బాధలున్నావని, అప్పులున్నావని దేవునికి దూరం అవుతున్నాం. నిజంగా బాకులు మిమ్మల్ని దూరం చేస్తున్నామండి. అప్పుడు మిమ్మల్ని దూరం చేసి ఎంతో తెలుసా? మీరు భయపడుతున్నారు. మీరు ఏమైతున్నారు? బాకులు చూసి భయపడుతున్నారు, అప్పులు చూసి భయపడుతున్నారు, సమస్యలు చూసి భయపడుతున్నారు, డబ్బులు చూసి భయపడుతున్నారు. నేను భయపడేది పాపం చూసి భయపడండి, దేవునికి భయపడండి, తల్లిదండ్రికి భయపడండి, సంఘానికి భయపడండి. మీ పక్ష ఎవరున్నారు తెలుసా? మంచి కార్యం చేయవాడు. సమస్యల్ని ముందొచ్చి వివేకానం చేయొచ్చు, పిడుగులు పడి చనిపోతుండొచ్చేమో, సముద్రమే ఉప్పొంగి నీ పైన వస్తుండొచ్చేమో. ధైర్యంగా ఉంటుంది, ధైర్యంగా సమర్థుడిగా బ్రతుకో. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయటం ఆయన సమర్థుడు. నువ్వేం కావాలి? నిలబడు. శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, నువ్వు పాపంలో పడిపోవచ్చు. అయ్యో నీ పాపంలో పడిపోయాని, అయ్యో ఈ సమస్యలను చిక్కుకున్నాను, అక్కడే ఉండిపోయావు అనుకో. నేను ఏం చేస్తా తెలుసా? సాతాను అణిచివేస్తాను. ఆ శోధనలో నిన్ను తొక్కుతుంది, ఆ శోధనలో నిన్ను అనదొక్కుతుంది, శోధనలో నిన్ను అణిచివేస్తుంది. ధైర్యంగా ముందుగా నా దేవుడు సమర్థుడు, ఈ సమస్య నుంచి నన్ను విడిపించే గొప్ప దేవుడని నువ్వు నమ్మితే ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యం చేస్తున్నావు. నిజంగా నువ్వు భయపడవలసింది ఏవో తెలుసా? ఈ లోకంలో ఉన్న మరణాన్ని చూస్తావు, సమస్యలు చూసావు కాదు. నిజంగా నువ్వు భయపడవలసింది పాపం చూసి, దేవుని చూసి. ఎక్కడ నా ఆత్మ పరలోకాన్ని తప్పిపోతుందేమో, ఎక్కడ నా మార్గం తప్పిపోతుందేమో, ఎక్కడ నీ నరకానికి పాత్రవుతున్నావు, ఆ విషయాల్లో భయపడండి. దేవుడు చక్కగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశ్రయించి నడిపించుగాక.